ఓకే, చలసాని వెంకటరత్నం. చెల్సాని వెంకటరత్నం సార్. ఈ విజయవాడ స్ట్రాంగ్ మూమెంట్. ఓకే, ఏం జరిగింది సార్ చలసాని వెంకటరత్నం నిజంగా అంటే వంగవీటి రాధాని వాడుకొని తర్వాత అణచుదాం అనుకుంటా కాదు. విజయవాడ ఏంటంటే కొంచెం ఫ్లాషెస్ రాజకీయాలు ఉంటాయి. ఓకే, ఈయన వెంకటరత్నం గారు కూడా బాగా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్. ట్రేడ్ యూనియన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ట్రేడ్ యూనియన్లో ఆధిపత్యం కోసం గోవింద రాధా ట్రై చేశాడు. ఈయన లీడరు, ఈయన కాదని పోలేరు. ఈయన ఉంటే లీడర్ కాలేడు. దాంతో అతను చేసే రౌడీ పని ఈయన ఆపాడు. దాంతో కచ్చగట్టి ఈయన్ని ఒంటరి చేసి చంపేశారు. ఓకే, అది ధైర్యస్తున్న మనిషి చంపేశారు. అంటే ఒక విధంగా ఈ రౌడీజం పెరగడానికి విజయవాడలో ఎక్కువ కారణం ఇవి. ఇలా టీడీపీ వచ్చి ఏది కారణం సార్? ఇదే లోకల్ ఆధిపత్యం. ఓకే, ఈ రౌడీజం పుట్టింది విజయవాడలో అంటారు, నిజమేనా? ఈ చంపడాలు అవన్నీ కూడా అవును, ఫస్ట్ విజయవాడ పుట్టింది అక్కడే, రాయలసీమ కాదు. రాయలసీమ అది ఫ్యాక్షన్స్, అది వేరు. అది రాజకీయాలు ఉండేది కావు అన్నీ. ఓకే, ప్రైవేట్ సంస్థలు అంతా ఒక ఏరియాలో ఒక ఉండేవాడు. రౌడీ రాజకీయం పుట్టింది విజయవాడ నుంచి. ఈ చలసాని వెంకటరత్నం హత్యనే అంతమంది స్టార్ట్ అయింది, దాంతో విజయవాడకి వచ్చింది. కానీ అంత పెద్ద పవర్ఫుల్ లీడర్ చలసాని వెంకటరత్నం ఒంటరిగా ఒక్కడే వచ్చిండ సార్. హైదరాబాద్ నుంచి బస్సులో ఒక్కడే వచ్చిండు. ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్, రాజోలికి ఎవరు వస్తారని. అంతేందుకు ఆ రోజు దిగిన రోజు కూడా బస్ స్టాండ్లో దిగినాడు. బస్ స్టాండ్లో ఉంటారు కదా ట్యాక్సీ ఓనర్స్ అంతా, మీరు ఇక్కడే కూర్చోండి సార్, డౌట్ ఉంది అంటే పోయి చూసి వస్తా అని ఒక అతను పోయాడు. ఆయన వచ్చి ఏమి లేరని వీడు బయలుదేరి వెళ్ళిపోయాడు రిక్షాలో. ఆయన తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయనకి డౌట్ వచ్చింది, కాపలా కాస్తానని చెప్పడానికి వచ్చాడు. అంటే ఎట్లా డౌట్ వచ్చింది సార్? అంతకుముందుకి మన జరిగిందా? వంగవీటి రాధా ఏమన్నా ప్లాన్ కాపలా కాస్తున్నారు, ఒకళ్ళు ప్రొటెక్షన్ కోసం కాపలా కాసుకుంటున్నారు. అప్పుడు ఈయన కూడా డౌట్ ఉంది, నన్ను అటాక్ చేస్తాడని. అతనికే డౌట్ ఉంది, నన్ను చంపుతాడని. ఎవరికి? వంగవీటి రాధా కూడా. అతను ఏంటంటే ముందు ఎఫెన్స్కి పోదాం అనుకున్నాడు. ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నా జోలికి కూడా వస్తాడని చెప్పేసి అని రిక్షాలో ఒంటరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు కాపలాగా చేశారు. అసలు వంగవీటి రాధా మీరు చూసినారా సార్? కలిసినారా? చూడ్డం పోయి అక్కడ నేను పార్టీ ప్రోగ్రామ్ లో వినడం తప్ప. ఓకే, అప్పటికి నేను చిత్తూరు జిల్లాలో ఉన్నా. అంటే వంగవీటి రాధా కదా, అప్పుడు నేను గుంటూరులో ఉన్నా. ఏంది వంగవీటి రాధా ఏముండే సార్ అప్పుడు అసలుకైనా? ఏం ట్రేడ్ యూనియన్స్లో ఆయన కూడా ఒక లీడర్ ఉండేవాడు. ఒక లీడర్. దాని నుంచి అతను కూడా ఒక క్రిమినల్ బ్రెయిన్ అప్లై చేసుకోవడం, మనుషులను పెట్టుకొని చేసుకోవడం, గ్యాంగ్ మెయింటైన్ చేసి ఈయన అడ్డం వస్తా అని చెప్పేసి ఈయన ప్లాన్ చేసి ఈయన పోతే తప్ప నేను లీడర్ కాలేదనుకున్నాడు. చంపేసి అంటే ఆధిపత్యం, అదే రాజకీయాలే పాడా ఆధిపత్యం. ఓకే, సో ఆధిపత్యం హత్య జరిగింది. తర్వాత వంగవీటి రంగా ఏ విధంగా ఎదిగింది సార్ విజయవాడలో? ఆయన చనిపోయినాక వంగవీటి రంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మూమెంట్ నడిపించాడు. ఆయన కూడా ఈ రౌడీజం అంటే కంటిన్యూ చేశాడు. కానీ పాపులర్ లీడర్ అయింది కదా సార్ వంగవీటి రంగా. అదే అట్లా గోండా కాదు అతను ఉన్నప్పుడు రాజకీయాలలో కన్నా రౌడీజం పెరిగాడు. అతను పోయిన తర్వాత ఇతను ఆ రిజర్వ్లోకి వచ్చి పొలిటికల్ చేసి నిజంగా జననేతగా ఎదిగిండి అంటారు వంగవీటి రంగా. ఆయన సభలకు చాలా జనాలు వస్తుండే, కాపునాడు మీటింగ్లకి. మెయిన్ బేస్ క్యాస్ట్. ఓకే, అప్పుడు వాళ్ళు క్యాస్ట్ లీడర్ కావాలా, అదొకటి. తర్వాత గ్యాంగ్ మెయింటైన్ చేయడం, ఫైట్ చేయడం. ఈ లోపల నెహ్రూకి ఆయనకి మధ్య వివాదాలు వచ్చి నెహ్రూ విడిపోయాడు. నెహ్రూకి ఒక గ్యాంగ్ ఉంది. నెహ్రూ గ్యాంగ్ టీడీపీలోకి యాక్టివ్ అయ్యారు. ఎన్టీఆర్ రాగానే వీళ్ళంతా పార్టీ జాయిన్ అయ్యారు. అట్లా నెహ్రూ గ్రూప్ ఒకటి, వంగవీటి రంగా గ్రూప్ ఒకటి, అట్లా అయింది. మాకు వచ్చేటికి మేము పార్టీ రక్షించే పొజిషన్లో మేము ఉన్నాం తప్పితే అందరిని చంపి ఆధిపత్యం చేయాలనే కోరిక లేదు. అయితే వంగవీటి రంగా నన్ను చంపినాక మళ్ళీ మా వాళ్ళు రిటైర్మెంట్ చేశారు. ఓకే, వాళ్ళు చంపారు కదా. ఓకే, గోవిందా గారిని చంపిన మా పార్టీ ఉండే కదా. వంగవీటి రంగా ఎవరిని చంపింది సార్? జనరల్ రౌడీజం. ఓకే, దాన్ని అతనికి అపదంగా వచ్చేటికి పాలిటిక్స్ వచ్చేసింది. ఆయన కాంగ్రెస్, టీడీపీ. వంగవీటి రంగాన్ని చంపడానికి కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర లేదు. నిజంగా మీకు తెలిసి ఎవరు చంపినారు సార్ వంగవీటి రంగాన్ని? ఇవన్నీ చరిత్ర అయిపోయినాయి. చరిత్ర దాన్ని ఇప్పుడు తిరిగి తోడుకోలేదు. అంటే ఆయన పైన బాంబుల దాడి జరిగింది, బాంబులు తయారయ్యే ప్రాంతాలు రాయలసీమ, కడప. ఇప్పుడు కడప అంటే బాంబులే వస్తాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, అవన్నీ కలిసి వస్తాయి. అప్పుడు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళు కూడా బాంబులు తయారు చేసేవాళ్ళు కదా. అప్పుడు కూడా గుంటూరులో కూడా బాంబులు అవుతుంది, పిడుగురాళ్ళు. మెయిన్గా కానీ బాంబులు ఎక్కువ విరివిగా యూజ్ చేసేది కడప, కర్నూలు. కానీ అప్పటికి రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ పవర్ఫుల్ లీడర్ ఉండేనా సార్ వంగవీటి రంగా? రాజశేఖర రెడ్డి వీళ్ళకన్నా సీనియర్ లీడర్ కదా.
ఎవరికి రంగా కంటే సీనియర్. కానీ రంగా పాపులారిటీ పెరిగింది కదా అప్పుడు. ఆయన విజయవాడలో ఆయనకున్న ఫ్రాక్చర్స్ ఐడియాస్ పోయింది, కానీ రాజశేఖర్ అయితే పొలిటికల్ లీడర్. ఓకే. వాళ్ళ నాన్న ఫ్రాక్షన్ లీడరు. ఓకే. అప్పుడు ఆ టైంలో వంగవీటి రంగా గారు చనిపోయిన టైంలో ఎవరు హూ వాజ్ అ టాల్ లీడర్, వంగవీటి రంగానా లేకపోతే రాజశేఖర్ రెడ్డియా? రాజశేఖర్ ఈజ్ అన్ఛాలెంజ్డ్ పొలిటికల్. ఓకే, అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను ఒక ఏరియా లీడరు, ఓకే, ఫ్రాక్షన్ లీడరు. కానీ చాలా మంది ఏమంటారు, పొలిటికల్ లీడర్ కాదు. వంగవీటి రంగాకి చాలా ప్రజాదరణ వస్తుంది, పాపులారిటీ పెరిగింది. ఆ తట్టుకోలేక ఇటు రాజశేఖర్ రెడ్డి ఇటు టీడీపీ కలిసి వంగవీటి రంగా హత్యకు ప్లాన్ చేసి, ఊహాగానాలు నాకు తెలిసినంత వరకు రాజశేఖర్ రెడ్డి ప్లాన్ చేసి ఎవరిని చంపించడం. అంతేనా సార్? చంపిన వాళ్ళు కాపాడుకుంటాడు తప్పితే ఓకే తను ప్లాన్ చేసి ఫలాన్ని చంపడని చెప్పడం. చంద్రబాబు అంతే, చాలా భవిస్తుంటాడు. చంద్రబాబు క్రిమినల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయడు, యాక్టివిటీస్ వేరే ఉంటాయి. అయిపోయిన తర్వాత వాళ్ళని కాపాడు, అది కూడా కాపాడు. చంద్రబాబు అయితే ఈయన కాపాడుకుంటాడు, చంద్రబాబు రానీయుడు, దగ్గర రానివ్వడు. దగ్గర ఆయనకి చాలా ఈ దీనిలో బట్టి మనం రాజకీయ ఎదగలేమని చెప్పాను. ఓకే, ఆయన థాట్ అంతా పొలిటికల్ గా పెద్ద పొజిషన్ పోవాలని. మామూలు క్రిమినల్ కాదు, పొలిటికల్ క్రిమినల్. పొలిటికల్ క్రిమినల్ రాజశేఖర్ అటు కాదు. అయితే పాపులారిటీ ఉంటాడు. వంగవీటి రంగాన్ని చంపినప్పుడు రాజశేఖర్ పోయి ఛాంపియన్ చేశాడు, పోటీ చేశాడు, ఆడపోయి నిలబడ్డాడు, బంధులు చేయించాడు, తీసుకొచ్చాడు కదా. వాళ్ళ భార్యని మన పోటీ చేసి గెలిపించుకున్నాడు. అట్లా ఇదే పొలిటికల్ మాస్ లీడర్ రాజశేఖర్ రెడ్డి. ఓకే, యూ కాంట్ కంపేర్ విత్ ది గూన్ రాధా నెహ్రూ సంబడి. ఓకే. పరిటాల రవి హత్య జరిగింది కదా సార్ 2004-05 ఆ టైంలో. అది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అయింది అది, ఆ హత్య 2004 అనుకుంటా డిసెంబర్. పరిటాల రవి నక్సలైట్ నాయకుడిగా ఎదిగాడు. మీకు పరిచయం ఉండొచ్చు, కలిసినారా పరిటాల రవిని? కలిసి, అంటే నక్సలైట్గా ఉన్నప్పుడు తెలియదు నాకు. టీడీపీలో చేరిన తర్వాత అప్పుడు పొలిటికల్గా మేము కలిసి పనిచేసేటప్పుడు నేను కలుసుకునేవాడు. మేము బాగుండేవాడు. లెఫ్ట్ మిలియన్స్ కాబట్టి నన్ను అంటే బాగా గౌరవించేవాడు. నాకు కూడా వాడంటే అతనంటే ఇష్టం. ఒకసారి చంద్రబాబు నాయుడికి ఆయనకి చిన్న మనస్పర్ధలు వచ్చిందా సార్? నిజంగా ఉండనంట, నిజమేనా? అది ఏదో మనస్పర్ధలు వచ్చి ఈయన ఫోన్ అంతా ఆపేసి కూర్చున్నాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు. ఓకే. అప్పుడు రామకృష్ణ మా వాడిని పార్లమెంట్కి క్యాండిడేట్గా పెట్టాం. ఓకే. చేశారు. అప్పుడు కాంటాక్ట్ రాలేదు, నాకే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అతను కాంటాక్ట్ రావడం లేదు, ఎట్లా అని. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.